DVSK lectures. In today's lecture, we are going to discuss about complete counseling procedure of Joint Seat Allocation Authority JOSA 2025. సో జోసా 2025 కౌన్సిలింగ్ ప్రొసీజర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఒకవేళ సీట్ వస్తే ఫీజు ఎంత కట్టాలి, సో మనకు వచ్చిన సీటు క్యాన్సిల్ చేసుకోవచ్చా, క్యాన్సిల్ చేసుకుంటే ఏమన్నా కట్ చేస్తారా, సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. మీకు కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కోసం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గైడెన్స్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో దీంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్లో రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ వచ్చేసరికి జోసా ఆర్ సిసాప్ ఇది ఒక కోర్స్ అండి. అదేవిధంగా ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్ కాలేజెస్లోకి ఏ కేటగిరీ ఆర్ వితౌట్ డొనేషన్ బి కేటగిరీ అడ్మిషన్స్ కోసము ఒక కోర్స్ అయితే ఉందండి. అదేవిధంగా బిట్సాట్ అండ్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఇంకో కోర్స్ అయితే ఉందండి. సో మీకు వచ్చిన ర్యాంక్స్ని బట్టి మీరు ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటారు అనేది క్లారిటీగా లేకపోతే మీరు సిల్వర్ ప్లాన్ అయితే తీసుకోవచ్చండి, విచ్ కవర్స్ ఆల్ కౌన్సిలింగ్స్. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. సో జోసా 2025 షెడ్యూల్ వచ్చేకి 3rd June 5 PM అయితే స్టార్ట్ అవుతుందండి. సో లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే మొత్తం 5 రౌండ్స్ అయితే ఉంటాయి. జనరల్గా అంతకుముందు అంతా కూడా 6 రౌండ్స్ అయితే ఉండేటి అండి. మీకు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చేకి మండే June 2 10 o'clock అయితే రిలీజ్ అవుతాయండి. పక్క రోజు అంటే June 3 5 PMకి మీకు జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. జోసా కౌన్సిలింగ్ లో ఐఐటీస్ అయితే మొత్తం 23 ఉన్నాయండి, అవన్నీ కూడా ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఐటీస్ ఒక 31 ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిబుల్పూర్ లో ఉంటుందండి, వెస్ట్ బెంగాల్, ఇది ఒకటండి. సో ఈ యొక్క 32 ఇన్స్టిట్యూషన్స్. అదేవిధంగా ట్రిపుల్ ఐటీస్ 26. సో జనరల్ గా ట్రిపుల్ ఐటీస్ అయితే మనకి 31 ఉన్నాయి కదా, మరి 26 అంటే మిగతావి లైక్ ట్రిపుల్ ఐటీ బెంగళూరు కానివ్వండి, లేకపోతే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, అట్లా కొన్ని అయితే జోసా కౌన్సిలింగ్ లో అయితే ఉండవండి. సో అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే 40 అండి. సో లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే చెప్తున్నాను. సో మొత్తము 120+ ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకి జోసా కౌన్సిలింగ్ లో అయితే ఉంటాయండి. ఇన్స్టిట్యూషన్స్ లో లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే మొత్తము 59,937 సీట్స్ అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడైతే నేను ఇచ్చాను. సో ఐఐటీస్ లో అయితే 17,760 అండి. ఎన్ఐటీస్ లో అయితే మనకి 24,229 అండి. ట్రిపుల్ ఐటీస్ లో అయితే 8,546 అండి. గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లో అయితే 9,420. బట్ ఈ ఇయర్ అయితే సీట్స్ పెరుగుతున్నాయి. సో మీకు 60,000+ సీట్స్ అయితే ఉండబోతున్నాయండి. సో కేటగిరీ వైజ్ కేటగిరీ వైజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ జోసా కౌన్సిలింగ్ కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. జోసా 2025లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కంప్లీట్ ప్రొసీజర్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఎలిజిబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ జోసా 2025. సో మీరు ఎలిజిబులా కాదనేది ముందైతే చెక్ చేసుకోవచ్చు అండి. సో మీరు ముందు ఎలిజిబులా కాదనేది చూసుకొని మీరు కానీ ఎలిజిబుల్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చండి. సో దీనికి ఎలిజిబిలిటీకి వచ్చేసరికి మొత్తము 5 కండిషన్స్ అయితే ఉన్నాయండి. సో జేఈ అడ్వాన్స్డ్లో క్వాలిఫై ఉండాలండి ఫర్ అడ్మిషన్ ఇంటూ ఐఐటీస్, అది ఒక కండిషన్ అండి. దాంతో పాటు ప్రతి దానికి కూడా మీరు 75% కానివ్వండి, లేకపోతే టాప్ 20% కానివ్వండి ఉండాలి. టాప్ 20% మార్క్స్ ఏపీ బోర్డుకు కానివ్వండి, లేకపోతే తెలంగాణ స్టేట్ బోర్డుకు కానివ్వండి, లేకపోతే సిబిఎస్ఈ బోర్డుకు కానివ్వండి, అవన్నీ కూడా డీటెయిల్స్ మన యాప్లో అయితే ఉన్నాయండి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ ఇయర్స్లో అయితే చూసానండి. సో మంచి ర్యాంక్స్ లెస్ దాన్ 10,000 ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ 75% కానివ్వండి, లేకపోతే టాప్ 20% క్రైటీరియా సాటిస్ఫై చేయలేకపోవడం వల్ల జోసాలో పార్టిసిపేట్ చేయడానికి అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా పోయిందండి. అటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్స్ బయట అయితే ఉన్నాయి, దాని ద్వారా అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అండి. సో రేర్ కేసెస్ అయితే ఉంటాయి, ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇకన జోసాలో పార్టిసిపేట్ చేయడానికి ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. సో దానికోసం josa.nic.in వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవగానే దానికోసము జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ కానివ్వండి, లేకపోతే జేఈ అడ్వాన్స్డ్ లాగిన్ ఐడి కానివ్వండి యూజ్ చేయాలి. 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు పాస్వర్డ్ అయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు రీలాగిన్ అవ్వాలండి. సో రీలాగిన్ అయిన తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే ఇవ్వచ్చు. సో ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఏమాత్రము అమౌంట్ కట్టకుండానే మీరైతే ఇవ్వచ్చు అండి. దానికి జనరల్గా 8 days విండో అయితే ఓపెన్ ఉంటుంది. అంటే ఒకసారి రిజిస్టర్ కాగానే జేఈ మెయిన్ అప్లికేషన్ యూజ్ చేసి 8 days టైం అయితే ఇస్తారండి మీరు చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవడానికి.
కాకపోతే ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మీకు జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంటుంది. అదేవిధంగా జేఈఈ మెయిన్ ఫర్ బీఈ ఆర్ బీటెక్ ర్యాంక్ ఉంటుంది. ఎవరైనా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రాసుంటే ఆ ర్యాంక్ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ఉంటే ఆ ర్యాంక్ ఉంటుంది. సో ఈ 4 ర్యాంక్స్‌ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసి మీరైతే ఒకే లిస్ట్ అయితే ఇవ్వాలండి. సో మీరు 2 ఐఐటీలు ఇయ్యొచ్చు. తర్వాత మీరు ఒక ఎన్ఐటీ ఇయ్యొచ్చు. తర్వాత 2 ఐఐటీస్ ఇయ్యొచ్చు. అదేవిధంగా ఐఐటీస్‌లో బ్రాంచ్‌లు మారొచ్చు. సో అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆప్టిమైజ్ చేస్తూ ఐఐటీస్‌ని, అదేవిధంగా ఎన్ఐటీస్‌ని, లేకపోతే ట్రిపుల్ ఐటీస్‌ని, లేకపోతే ఆర్కిటెక్చర్ కాలేజెస్‌ని వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మీరు చాయిస్ ఫిల్లింగ్‌లో అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఒకే ఆర్డర్ అయితే ఉండాలండి. మీరు 100 చాయిసెస్ ఇస్తారా, 1000 చాయిసెస్ ఇస్తారా, 1500 చాయిసెస్ ఇస్తారా అనేది మీ యొక్క ర్యాంక్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మంచి ర్యాంక్ కానీ వస్తే తక్కువ చాయిసెస్ సరిపోతుంది. బట్ జనరల్గా ఎక్కువ చాయిసెస్ ఇవ్వడమే మేలు. కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసి మోసపోకండి. కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ చూసి ఇచ్చారని అంటే ఇయర్కి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారంగా రాకపోతే మంచి ర్యాంక్ ఉన్నప్పటికీ మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరగదండి. అందుకని చాలా జాగ్రత్తగా మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇవ్వాలి. ఒకసారి ఈ 8 డేస్ అయిపోయిందంటే ఇంకా మీరు చాయిస్ ఫిల్లింగ్ని టచ్ చేయడానికి ఉండదు. అంటే మీరు ఇచ్చిన 500 ఆప్షన్స్ లేకపోతే 100 ఆప్షన్స్ని ఇంకా మార్చడానికి కుదరదు. సో అంటే జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు చాయిస్ ఫిల్లింగ్ని మీరు ఇంకా ఎడిట్ చేయలేరు. ఈ 8 రోజులు కన్నా కంప్లీట్ అయ్యిందంటే ఆ పాయింట్ గుర్తు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసి ముందుగానే మీకు కొంత ఐడియా తోటి ఆ 8 డేస్లో ప్రాపర్గా చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వాలండి. సో మంచి ర్యాంక్స్ రావడం ఒక ఎత్తు అయితే ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది మేజర్ పోర్షన్ అండి ఇన్ జోసా కౌన్సిలింగ్. సో ఒకసారి చాయిస్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కామెంట్ సో ఒకసారి చాయిస్ ఫిల్లింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు మార్చడానికి కుదరదు కాబట్టి ఈ 8 డేస్ అనేది చాలా క్రూషియల్ అండి. సో చాలా జాగ్రత్తగా అయితే చాయిస్ ఫిల్లింగ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. సో జనరల్గా నా సజెషన్ అయితే ఓన్లీ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసి అయితే ఇవ్వకండి. ఎందుకంటే కొన్ని మంచి ఎన్ఐటీస్ సపోజ్ ఇప్పుడు ఎన్ఐటి సిల్చర్ తీసుకోండి, అది అస్సాంలో ఉంటుంది. చాలా మంది దూరం ఉందనేసి వాటిని ఆప్ చేయకపోవడం వల్ల కట్ ఆఫ్ ర్యాంక్స్ తక్కువ ఉంటుంది. సో బెటర్ కట్ ఆఫ్స్ ఉన్నటువంటి ఎన్ఐటీస్ కన్నా కూడా ఎన్ఐటి సిల్చర్ అనేది చాలా మంచిదండి. సో అట్లా మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ బ్లైండ్గా అయితే ఫాలో కాకండి. సో చాలా రకాలుగా మీరు ఆప్టిమైజ్ చేసి మీరైతే డెసిషన్ తీసుకోవాలండి. తర్వాత ఈ 8 డేస్ అయిపోయిన తర్వాత మీరు మీ చాయిసెస్ని లాక్ చేయాలండి. ఒకవేళ లాక్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా మీ చాయిసెస్ లాక్ అయిపోతాయి 8 డేస్ తర్వాత. సో ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ జోసా షెడ్యూల్ అయితే చూపిస్తున్నానండి. సో లాస్ట్ ఇయర్ జూన్ 10th స్టార్ట్ అయింది, కానీ ఈ ఇయర్ మనకి జూన్ 3rd స్టార్ట్ అవబోతుంది. డేట్స్ వచ్చిన తర్వాత ఇంకొక వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రొసీజర్ మాత్రం మారదు, ఇదే ప్రొసీజర్. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానివ్వండి, చాయిస్ ఫిల్లింగ్ కానివ్వండి, మీకు జూన్ 3rd 5 PM నుంచి చేయొచ్చండి. ఇచ్చిన చాయిసెస్ ప్రకారం ఒక 4-5 డేస్ తర్వాత మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందండి. సో ఈ మార్క్ సీట్ అలాట్మెంట్స్ 2 ఉంటాయి. సో ఫస్ట్ మార్క్ సీట్ అలాట్మెంట్ లో మీరు ఇచ్చిన చాయిసెస్ ప్రకారము మీకు ఉరామరిగ్గా ఏ సీటు కన్ఫర్మ్ అవుతుంది అనేది మీకైతే రిలీజ్ చేస్తారండి. సో అది చూసుకొని ఎవరికైనా మీరు తక్కువ చాయిసెస్ ఇస్తే అసలు సీటే రాకపోవచ్చు, లేకపోతే మీరు ఎక్కువ చాయిసెస్ ఇచ్చినా మీకు సరిగా చాయిసెస్ ఇవ్వకపోవడం వలన సరైన సీటు రాకపోవచ్చు. అప్పుడు దాన్ని చూసి మీరైతే చాయిసెస్ని ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. తర్వాత ఇంకొక 2 డేస్ తర్వాత మార్క్ సీట్ అలాట్మెంట్ 2 రిలీజ్ చేస్తారండి. నెక్స్ట్ ఉరామరిగ్గా వాట్ వుడ్ బి ద సీట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అనేది సెకండ్ మార్క్ సీట్ అలాట్మెంట్ లో తెలుస్తుంది. దాన్ని చూసి కూడా మీరు చాయిసెస్ని మార్చుకోవడానికి అవకాశం అయితే ఉందండి. ఈ సెకండ్ మార్క్ సీట్ అలాట్మెంట్ తర్వాత మీరు ఏదైతే చాయిసెస్ మార్చుకుంటారో ఆ తర్వాత ఇంకా అవకాశం అయితే ఉండదండి ఆ 8 డేస్ విండో తర్వాత. లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే జూన్ 18th ఆ 8 డే విండో అయితే క్లోజ్ అయింది. ఒకసారి ఆ 8 డే విండో కనుక క్లోజ్ అయింది అనుకోండి, ఇంకా చాయిసెస్ మార్చుకోవడం అనేది ఉండదు. సో మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఈ లోపలే మీరు చాయిసెస్ ఇచ్చిన తర్వాత రౌండ్ 1 అలాట్మెంట్ అనేది ఉంటుందండి. సో ఈ రౌండ్ 1 అలాట్మెంట్ లో మీకు ఏ సీటు వచ్చింది అనేది రిలీజ్ చేస్తారు. సో మొత్తం 5 రౌండ్స్ అయితే ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ. సో ఈ ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ప్రొసీజర్ ఉందండి. మీరు ఫీ పే చేసి ఆ సీట్ని రిజర్వ్ చేసుకోవడం, దానికోసం మీరు ఫీ పే చేయాలి. ఎంత ఫీ పే చేయాలి అనేది కూడా నేను చెప్తాను. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ డాక్యుమెంట్స్లో ఏదైనా క్వెరీస్ కన్నా ఉంటే వాళ్ళు మీకు మెయిల్ పెడతారు, అప్పుడు మీరు దానికి రెస్పాండ్ అవ్వాలి. సో రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వెరీస్, ఈ 3 పాయింట్స్ అయితే ఉంటాయండి. ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే. సీట్ అలాట్ కాకపోతే మీరు ఫర్దర్ రౌండ్స్ కోసం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇది కన్నా ఏదన్నా
క్వెరీ కన్నా రైజ్ అయిందంటే దాన్ని మీరు రెస్పాండ్ అయ్యి రిజాల్వ్ చేసుకోవాలండి. సో ఈ 3 పాయింట్స్కి డేట్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేశారంటే మీకు వచ్చిన సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుందండి. ఆ 3 పాయింట్స్ ఏమనంటే ముందు యాక్సెప్ట్ చేయాలండి సీటు. మీకు కన్నా వచ్చిన సీటు యాక్సెప్ట్ చేశారంటే ఎంత ఫీ పే చేయాలి. ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కానీ 17,500 కట్టాలండి. అట్లా కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా 35,000 అయితే కట్టాలండి. ఇది సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అంటారు. సో మీరు సీట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఇక్కడ 3 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మీకు ఫ్రీజ్ అని, ఫ్లోట్ అని, స్లైడ్ అని ఒక 3 ఉంటాయి. ఎవరు ఫ్రీజ్ చేయాలి అని అంటే మీకు బ్రహ్మాండమైన సీట్ వచ్చింది, సపోజ్ ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది. అప్పుడు మీరు ఫ్రీజ్ చేయాలనుకుంటే ఫ్రీజ్ చేసేయచ్చు. ఫ్రీజ్ చేస్తే ఇక మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక మిగతా రౌండ్స్ మీరు చూడాల్సిన అవసరం లేదు. అది మీకు వచ్చినటువంటి సీటు ఫైనలైజ్ అయిపోతుంది. అట్లా కాకుండా ఫ్లోట్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు చాయిస్ ఫిల్లింగ్లో ఒక 500 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. ఆ చాయిస్ ఫిల్లింగ్లో ఇచ్చినటువంటి 500 ఆప్షన్స్లో మీకు 35th ఆప్షన్స్ అలాట్ అయింది. సో 35th ఆప్షన్ అలాట్ అయిందంటే పైన ఒక 34 ఉన్నాయిగా, ఆ 34లో వాటికి కూడా నేను వెళ్తాను అని అనుకున్నప్పుడు అప్పుడు ఫ్లోట్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చిన సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఫర్దర్ రౌండ్స్లో మీరు ఇచ్చిన హయ్యర్ అకాడమిక్ ప్రిఫరెన్సెస్ ఏవైతే హయ్యర్ 34 ప్రిఫరెన్సెస్ ఉన్నాయో వాటికి చెక్ చేస్తుంది సిస్టమ్. మీకు కన్నా వచ్చే అవకాశం ఉంటే అవి అలాట్ అవుతుంది. దానికోసం మీరు ఫ్లోట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్లైడ్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే సపోజ్ మీకు ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వచ్చింది. సో మీకు అది ఆ కాలేజీ ఇష్టము, బట్ బ్రాంచ్ మాత్రం ఇంకా మంచి బ్రాంచ్ వస్తే బాగుంది అని అనుకున్నారు. అప్పుడు స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ఐటి వరంగల్ కాలేజీ మాత్రం మార్చదు సాఫ్ట్వేర్. ఎన్ఐటి వరంగల్లోనే మెకానికల్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానివ్వండి, అట్లా ఏదన్నా హయ్యర్ అకాడమిక్ ప్రిఫరెన్సెస్ ఇన్ ద సేమ్ కాలేజ్ వస్తే మారుతుంది, కాలేజీ మాత్రం మారదు. అట్లాంటప్పుడు మీరు స్లైడ్ తీసుకోవాలి. రౌండ్ 2లో ఎవరికైతే కొత్తగా సీట్ వస్తుందో, అంటే రౌండ్ 1లో సీట్ అయితే రాలేదు, బట్ రౌండ్ 2లో మాత్రం కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఇందాక చెప్పిన 3 పాయింట్స్ అయితే ఫాలో అవ్వాలి. అంటే ఫీ పే చేయడము, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడము, ఏమన్నా క్వరీస్ వస్తే దానికి రెస్పాండ్ అవ్వడము. ఈ 3 పాయింట్స్ ఇందాక చెప్పినవి కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఫాలో కావాలి. మరి పాతగా సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే, సో ఆల్రెడీ సీట్ ఏదన్నా మీకు మారి ఉండింది అనుకోండి, అప్పుడు ఆ కొత్తగా వచ్చిన సీటు మీకు నచ్చిందా లేదా అనేది చూసుకొని అప్పుడు తర్వాత మళ్ళీ ఈ 3 పాయింట్స్కి అయితే వెళ్ళొచ్చండి. ఈ 3 మళ్ళీ ఫాలో కావచ్చు అండి. అంటే ఫ్రీజ్ అయినా చేసుకోవచ్చు, ఫ్లోట్ అయినా పెట్టుకోవచ్చు, స్లైడ్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మీకు బిట్సాట్లోనో లేకపోతే ఇంకా వేరే మంచి ఆప్షన్ వచ్చింది, అప్పుడు నాకు అసలు వచ్చిన సీటు నేను క్యాన్సిల్ చేసుకుంటాను అని అనుకుంటే విత్డ్రా కూడా అవ్వచ్చండి. విత్డ్రా అయినారంటే మీరు జోసాలో మీరు 35,000 కట్టినారు అనుకోండి, ఆ 35,000లో విత్డ్రాల్ ఫీ కింద 7,000 అయితే కట్ చేసి మిగతా డబ్బులు అయితే మీకు ఇస్తారండి. ఆ పాయింట్ ఒకటి గమనించండి. సో విత్డ్రా చేసుకున్న వాళ్ళకి 7,000 కట్టి 28,000 అయితే వెనకాలకి మీకు రీఫండ్ చేస్తారనండి. అది ఆల్రెడీ ప్రీవియస్ రౌండ్స్లో సీటు వచ్చిన వాళ్ళకి మాత్రమే. కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఈ 3 పాయింట్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో దీనికి కూడా ఫీ పే చేయడానికి ఒక డేట్ అయితే ఇస్తారండి. ఏదైనా క్వరీస్కి రెస్పాండ్ అవ్వడానికి ఒక డేట్ అయితే ఇస్తారండి. సో లాస్ట్ ఇయర్ డేట్స్ అయితే ఇవి. సో ఇది రౌండ్ 2. ఈ 2 రౌండ్స్ కానీ అర్థమైతే లాస్ట్ రౌండ్ తప్పిస్తే ఇంకా మిగతా 3rd రౌండ్ కూడా ఇదే ప్రొసీజర్ అండి. సో కొత్తగా సీట్ కానీ వచ్చిందంటే సో ఫీ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వెరీస్ ఆ 3 చేయాలి. ఎవరన్నా పాత రౌండ్స్లో సీట్ వచ్చిన వాళ్ళు విత్డ్రా కావాలనుకుంటే విత్డ్రా అవ్వచ్చు. దానికి విత్డ్రాల్ ఛార్జెస్ కింద 7,000 అయితే కట్ చేస్తారండి. అదేవిధంగా నెక్స్ట్ రౌండ్ డేట్స్ అయితే మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కొత్తగా కానీ సీట్ ఎవరికైనా 4th రౌండ్లో వస్తే సో ఫీ పేమెంట్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడము, అదేవిధంగా క్వెరీస్ ఏమైనా ఉంటే వాటికి రెస్పాండ్ అవ్వడము, వాటికి డేట్స్ ఉంటాయి అవి ఫాలో అవ్వడము. సో పాత రౌండ్స్లో వచ్చిన సీట్ ఏదైనా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఎగ్జిట్ అవ్వచ్చు అండి. అంటే యూ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద అలాట్మెంట్ ప్రాసెస్. సో విత్డ్రా చేసుకున్న ఫర్దర్ రౌండ్స్కి మీ పేరు అయితే కన్సిడర్ చేయరు, ఎగ్జిట్ అయిపోయినా కూడా ఫర్దర్ రౌండ్స్కి మీ పేరు అయితే కన్సిడర్ చేయరు. ఐఐటీస్ నుంచి విత్డ్రా చేయడానికి ఇదేనండి లాస్ట్. అంటే 4th రౌండ్లోనే మీరు విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే 5th రౌండ్ తర్వాత ఐఐటీస్లో సీట్ వచ్చిన వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి కుదరదు. సో ఎన్ఐటీస్ వాళ్ళు మాత్రం 5th రౌండ్ తర్వాత కూడా విత్డ్రా చేసుకోవచ్చు.
సో ఇక నెక్స్ట్ లాస్ట్ రౌండ్ 5th రౌండ్ అండి. సో రౌండ్ 5 లో ఐఐటీస్ కి లాస్ట్ రౌండ్ ఇదేనండి. సో దీని తర్వాత ఐఐటీస్ లోకి ఇంకా అలాట్మెంట్ అనేది ఉండదు. దీంట్లో ఎవరికన్నా కొత్తగా సీట్ గానే వచ్చిందంటే అప్పుడు నేను చెప్పినట్టు ఆ 3 పాయింట్స్ ఫాలో అవ్వాలండి. ఫీ పేమెంట్ చేయడము, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడము, అదే విధంగా మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే వాటికి రెస్పాండ్ అవ్వడం అండి. సో ఐఐటీస్ కి అయితే ఈ రౌండ్ తో క్లోజ్ అయిపోతుంది. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ లో అంటే ఎన్ఐటీస్ కానివ్వండి, ట్రిపుల్ ఐటీస్ కానివ్వండి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే విత్డ్రాల్ అనేది 5th రౌండ్ తర్వాత అలౌ చేస్తారండి. ఐఐటీస్ నుంచి మాత్రం విత్డ్రా అవ్వడం అనేది కుదరదు. దానికి డేట్స్ అయితే మీకు ఇచ్చారండి లాస్ట్ ఇయర్ ప్రకారం. సో ఆ విధంగా విత్డ్రా అవ్వచ్చు. సిసాప్ కౌన్సిలింగ్ జరుగుతుందండి. ఆ సిసాప్ లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చండి. లేదా మీకు ఆల్రెడీ వచ్చినటువంటి సీటు ఇష్టం లేదు, మీకు బిట్సాట్ లో కానీ మంచి కాలేజ్ లో కానీ వచ్చిందనంటే మీరు సీట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఓన్లీ ఫ్రమ్ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ ఆఫ్టర్ 5th రౌండ్. సో ఈ విధంగా 5 రౌండ్స్ అయితే జరుగుతాయండి. ఐఐటీస్ కి అయితే జోసా తోటి క్లోజ్ అండి. సిసాప్ లో అయితే ఎన్ఐటీస్ ప్లస్ సిస్టమ్ కి మాత్రమే ఉంటుంది. సో ఆ వివరాలతోటి మనం ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే, సో చాలా మందికి జోసా కౌన్సిలింగ్ గురించి ప్రాపర్ ఐడియా ఉండదు కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ కొంతమందికి కూడా డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.